సార్ వచ్చేసింది లాస్ట్ మినిట్ వీ కెన్ చేంజ్ ఎనీథింగ్ డెఫినెట్గా మేము ఫుల్ మెజారిటీనే వస్తాం సార్. ఇప్పుడు ఏదైతే తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో కూడా టీవీకే దామోదర్ ఒక్కసారి మీరు హోల్డ్ ఉండండి. విజయ్ తొలిసారిగా బయటికి కనిపిస్తున్నాడు. ఆయన విజయం తర్వాత విజయ్ తన ఆ ఇంటికి తన కార్యకర్తలను కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, మిగతా అభిమానులు కావచ్చు కలవడానికి వస్తున్నాడు. అభివాదం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి కూడా ఆయన లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. తర్వాత ఆయన విజయం ఖరారు అనే సందర్భంలో కూడా ఎక్కడా బయటికి రాలేదు. కార్యకర్తలను ఉద్దేశించి కూడా ఎక్కడ హడావిడి చేయొద్దు, మీరు ఆర్భాటాలకు పోవద్దని ఒక ఇండికేషన్ చేశారు. కానీ ఏదైతే ఖచ్చితంగా విజయం సాధిస్తున్నారని చెప్పారో అక్కడతో అందరూ కార్యకర్తలు రోడ్లపైకి స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. అటు ఇంటిలో హడావిడి కావచ్చు, లేకపోతే పార్టీ కార్యాలయం వద్ద ఇప్పుడు మనం చూసిన సంబరాలు కావచ్చు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. విజయ్ మనకి అభివాదం చేస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. విజయ్ తొలిసారిగా ఇక్కడ ఈ ఎన్నికల తర్వాత ఈ రిజల్ట్ ఈరోజు ప్రకటించిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇప్పుడు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇప్పటివరకు చాలా వరకు విమర్శకులు చాలా విమర్శ చేసిన త్రిష కూడా ఆయన ఇంటికి వచ్చింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎందుకంటే విజయ్ ఇంటికి త్రిషకు సంబంధించిన ఉదయం నుంచి కూడా ఒక చర్చ డిబేట్ నడుస్తూ ఉంది. ఆయన ఎన్నికలు పోటీ దగ్గర నుంచి కూడా బీజేపీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, డిఎంకే కావచ్చు, అన్నాడీఎంకే కావచ్చు, త్రిష రాజకీయాలకు సంబంధించి ఆయన వెనక ఉన్న సందర్భాన్ని అనేక విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఈ రోజు ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ్ ఖచ్చితంగా విజయం సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈరోజు చూస్తున్నాం మనం విజువల్స్లోన మొత్తం మీడియా అంతా ఆమె వెంట పరుగులు తీస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. త్రిష ఆయన ఇంటికి వచ్చింది అంటే ఎవరు కూడా విజయాన్ని ఆపలేరు. ఒక్క విషయం మనం మాట్లాడుకోవచ్చు, విజయం ఎప్పుడు ఒంటరి కాదు, ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి తీసుకొస్తుంది. అది ఇప్పుడు విజయ్ పార్టీ టీవీకే విషయంలో మనకు నిరూపణ అవుతుంది. ఏదైతే విమర్శలు చేశారో ఆ విమర్శలకు సవాలుగా వాళ్ళ నోళ్లు మూయించేలాగా ఈ రోజున మనకి ఆ విజువల్స్లో కనిపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చాలా వరకు విజయ్కి సంబంధించిన అనేక అంశాలని ఇప్పుడు ఉదయం నుంచి కూడా మీడియా అంతా ప్రస్తావన చేస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న విషయాలు కావచ్చు, ఆయన కీలకమైన విజయం కావచ్చు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎస్ దామోదర్, ఇప్పుడు చాలా వరకు చూసాం. ఇప్పటివరకు త్రిష పైన అనేక విమర్శలు చేసిన వాళ్ళు సైతం ఈ రోజున త్రిష డైరెక్టర్ నేరుగా విజయ్ ఇంటికి వెళ్ళింది. విజయంకి ఆవిడ ఉదయం పూట తిరుమల తిరుపతిలో పూజలు నిర్వహించింది. ఎలా చూస్తున్నారు అభిమానులు? ఎందుకంటే విమర్శలకు చాలా వరకు విమర్శలు చేశారు ఇప్పటివరకు. గణేష్, ఏదైతే త్రిష ఇష్యూ మీద పెద్ద ఎత్తున అప్పట్లో విమర్శలు వచ్చినప్పటికీ విజయ్ అభిమానులు కానీ స్థానికులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏదైతే తమకు ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారో అదే దిశగా మార్పు చేశారు. ఈ విషయంలో చాలా వరకు ఏదైతే డిఎంకే కానీ అన్నా డిఎంకే కూటమి ఈ విషయంలో త్రిషను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూశారు. త్రిష వల్ల ఏదైతే విజయ్ యొక్క భార్యను కోర్టుకు వేయించి అనేక ఇబ్బందులు పెట్టారు. దీంతో మనతో ఈ విషయాల గురించి మనతో మాట్లాడే నాయకుడు ఉన్నట్టు చెప్దాం. ఇప్పుడు త్రిష ఇష్యూ మీద పెద్ద ఎత్తున హైప్ చేసి విజయ్ని దెబ్బతీయాలని చూశారు కదా, కానీ త్రిష ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆమె ఇప్పుడు విజయ్ ఇంటికి రావడం, ఈరోజు ఉదయం తిరుమలలో పూజలు చేయడం, వీటన్నింటినీ ఎలా భావిస్తారు మీరు? సార్ దీని వద్దు సార్, ఇప్పుడు మనం వచ్చేసి విన్ ఉంటాంలా, ఇప్పుడు మనం విన్ ఉంటాంలా వచ్చేసింది దాన్ని సెలబ్రేట్ చేస్తాము. పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కసారి దామోదర్ మీరు లైన్ లో ఉండండి, మీరు హోల్డ్ లో ఉండండి. దామోదర్, మనకి విజయ్ ఇంటి దగ్గర త్రిష వచ్చిన దృశ్యాలు అభిమానుల కేంద్రం కనిపిస్తుంది. పెద్ద ఎత్తునే ఒక బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియా హడావిడి చూస్తుంటే అంతా ఇంత కనిపించడం లేదు చాలా. ఎందుకంటే ఆ త్రిష ఇప్పుడే ఇంటికి చేరుకున్నారు, విజయ్ ఇంటికి చేరుకున్నారు. ఎందుకంటే విజయ్ని ఏ స్థాయిలో చూశారో త్రిషను కూడా అభిమానులు అదే స్థాయిలో చూసినట్టుగా మనకి కనిపిస్తోంది. ఎందుకంటే త్రిష ఇంటికి చేరుకోవడం అనేది ఒక కోలాహలంగా కనిపిస్తుంది. మనకి బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు, మనకి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే. రైట్, కంటిన్యూ దామోదర్. పార్టీ కార్యాలయానికి కానీ విజయ్తో పాటు మరికొందరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీస్ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో పెద్ద ఎత్తున విజయ్ పార్టీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో అధికారులు ఇక్కడికి రావడంతో ఇక్కడికి విజయ్ కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎంతసేపట్లో విజయ్ అక్కడికి వచ్చే అవకాశం ఉంది దామోదర్? ఎంతసేపట్లో విజయ్ అక్కడికి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే కార్యకర్తల హడావిడి చూస్తుంటే మనకి చాలా కోలాహలంగా కనిపిస్తుంది. మనకి ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అక్కడ. ఇక్కడ భద్రతా వ్యవహారాలను పరిశీలించడానికి ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్న పరిస్థితి, అందులో భాగంగా మనం కూడా విజువల్స్ చూడవచ్చు. స్థానికంగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడ చేరుకుని బందోబస్తు విషయాలను పరిశీలించడానికి వచ్చారు. కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వీటికి సంబంధించి వ్యవహారాలను ముందస్తుగా చూసి ఆ తర్వాతనే వీటికి ఏదైతే వీరిని పంపించే అవకాశం ఉందని తెలుస్తుంది. అందులో భాగంగా ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు.
ముందుగా అధికారులు ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో ఇటు ఏదైతే ఉన్నతాధికారులు ఇక్కడికి ఉన్నతాధికారుల సూచనల మేరకు అభిమానులు కానీ ఇతరులు కానీ వచ్చే అవకాశం ఉంది. గణేష్. ఎస్ దామోదర్, మీరు ఒక్కసారి హోల్డ్ అలాగే ఉండండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. చెప్పండి ఆదినారాయణ గారు, ఎలా చూడాలి అంటే తమిళ రాజకీయాల్లోనో ఒక ప్రబంధంలో చూడాలి, విజయ్ది ఆల్మోస్ట్ విజయం ఖరారైనట్లే కనిపిస్తుంది. ఇందాక దామోదర్ ఇచ్చిన అనాలిసిస్లో మనకు చూస్తుంటే అంటే ఇప్పటికి మెజారిటీ స్థానాలు 118 రాకపోయినా ఉన్న 2 డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, 2 పార్టీల్లో కూడా చాలా వరకు వాళ్ళంతా సమిష్టిగా పోటీ చేశారు కదా, సింగిల్ పార్టీలు కాదు కాబట్టి అందులో వాళ్ళు బయటకు వచ్చి మద్దతు తెలియజేసే అవకాశం ఉందంటున్నారు. మీరేమంటారు? ఉంది. ఎందుకుంది అంటే అటువైపు అధికారం అవకాశం ఉంది కాబట్టి, అలాంటి అవకాశాలు ఇప్పటికి చాలా జరిగాయి కాబట్టి, ఎన్నో ప్రభుత్వాలు అలా ఏర్పడ్డాయి కాబట్టి ఇందుకు స్కోప్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోగలరు? వాళ్ళు అట్టే ఉంటే ఏమైపోతారు? ఆగిపోతారు. వాళ్ళు ఏమి అధికారానికి దూరంగా ఉండాల్సిందే. అదే అటువైపు పోగలిగితే దానితో ఆయనకి కెపాసిటీ కూడా ఉంది. విజయ్కి లేనిదేముంది? ఆయన సొంతంగానే 600 కోట్ల రూపాయల ఆస్తులు ప్రకటన చేసుకున్న ఒకనొక సంపన్నుడు. ఆయన ఏం ఆఫర్ చేయలేడు అసలు.